అందుచేత జొన్నపాడు పంపడం శ్రేయస్కరమని అనుకున్నారు పెద్దలు. సావిత్రమ్మ మాకు నూతన వస్త్రాలిచ్చి పంపింది. రంగారెడ్డి గారు నిత్యం బుచ్చమ్మ గారింటికి వచ్చేవారు. మా యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఆ ఊరి యువకులు మాకిష్టమైన సంభాషణలతో ఆనందాన్ని కలిగించేవారు. అలా జొన్నపాడు గ్రామంలో కొన్ని రోజులు ఉన్నాం. కన్నవారింట్లోనో అత్తవారింట్లోనో ఉండవలసిన దంపతులు ఆ వృద్ధురాలింట్లోనా ఉండేది అనుకున్నట్లున్నారు మా నాన్నగారు. మా ఊరికి తీసుకువెడదామని కబురు చేశారు. మా ఇద్దరితో పాటు సీతారామయ్య గారి బంధువులందర్నీ ఆహ్వానించారు. అందరూ రావడానికి బస్సు పంపుతామని చెప్పారు. మేము తమ ఇంటికి వస్తున్న సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. విందుకు పామర్రులోని మా బంధువులందర్నీ ఆహ్వానించారు. మా బంధువుల్లో కోపాన్ని తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే వచ్చారు. కొందరు విందులు కూడానా అంటూ ఎగతాళి చేశారు. జొన్నపాడు నుండి వచ్చిన బంధువులంతా ఎంతగానో ఆనందించారు. మా సీతారామయ్య మంచి పని చేశాడని అభినందించారు. వారు సీతారామయ్య తండ్రి దగ్గరికి వెళ్లి, నీ కోడలు అందం, ఆస్తి, అంతస్తు ఉన్న అమ్మాయి. ఆమెను, ఆమె తల్లిదండ్రులను చూసి మేమెంతో సంతోషించాం. నీవు మాకంటే ఎక్కువ సంతోషంతో వారిని మీ ఇంటికి తీసుకురావడం మంచిది అని చెప్పారట. కృష్ణా జిల్లాలో పామర్రు రెడ్లు 10-12 గ్రామాల్లో ఉన్నారు. జొన్నపాడు రెడ్లు మాత్రం 2 గ్రామాల్లోనే ఉన్నారు. ఆడపిల్లనివ్వాలన్నా కోడలని తెచ్చుకోవాలన్నా వారు ఎక్కడెక్కడో వెతకాల్సి వస్తున్నది. అందుచేత పామర్రు వారితో బాంధవ్యం కలిస్తేనే మంచిదని జాతీయోద్యమకారులతో జొన్నపాడు వారు గతంలోనే అన్నారట. కాని ఆ ఉద్యమకారులు పట్టించుకోలేదట. కమ్యూనిస్టులు తాము చెప్పకుండానే పట్టించుకున్నారని సంబరపడ్డారట. సీతారామయ్య సాహసించి ఆ రెడ్ల పిల్లను చేసుకున్నందుకు సంతోషించారట. తమ చిరకాల వాంఛ సీతారామయ్య తీర్చినందుకు అభినందించారట. కొత్త దంపతులను తమ ఊరికి తీసుకురమ్మని సీతారామయ్య తండ్రితో చెప్పారట. నన్ను గూర్చి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్న పార్టీ మిత్రులు ఈ శుభవార్త విన్న మా అమ్మ మా ముచ్చట తీర్చుకున్నాక లింగవరం పంపుతాం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈలోగా ఉపాధ్యాయ సంఘం వారు సీతారామయ్యతో పామర్రులోని యువకులకు కర్రసాము నేర్పిస్తూ యువజన సంఘాన్ని నెలకొల్పాలని చూశారు. పామర్రులో మేమంటే ఇష్టం లేని వారు మా కుటుంబాన్ని బహిష్కరించాలని చూశారు. చాకలి, మంగలి పనివారిని మా ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు. మా తమ్ముని అత్తవారి వైపు వారిని కూడా మా ఇంటికి రాకుండా చేశారు. ఒకరోజు నన్ను అభినందించడానికొచ్చిన స్నేహితురాళ్లను సాగనంపుతూ వాకిట్లో నిలబడ్డాను. ఆ వీధిని వెడుతున్న అచ్చమ్మ అనే ఆమె నన్ను చూసి తిట్టడం మొదలెట్టింది. నేను ఏం అపకారం చేశానని తిడతావు అని నేనడిగితే ఎదురు మాట్లాడతావా అంటూ చెంప మీద కొట్టింది. కొట్టడం చూసి మా అమ్మ గట్టిగా మాట్లాడుతుంటే ఏమైందంటూ ఇరుగు పొరుగు వారు వచ్చారు. తిడుతూనే అచ్చమ్మ అక్కడి నుండి వెళ్లిపోయింది. అచ్చమ్మ నన్ను కొట్టిన సంగతి విన్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల వారు మా ఇంటికొచ్చారు. మేం అండగా ఉంటాం, భయపడకంటూ కొట్టినామె ఇంటికెళ్లి మా అమ్మాయికి బుద్ధి చెప్పమని వాళ్ళు పెద్దవాళ్లను నిగ్గతీస్తామన్నారు. ఆ కుర్రాళ్ల ఆవేశం చూసిన మా నాన్నగారు తగాదాలు పెరుగుతాయంటూ వెళ్లకుండా చేశారు. ఆ సాయంత్రం ఆ యువకులు ఊళ్ళో మీటింగ్ జరిపారు.